वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरान् देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणं गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियं। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। गोपाल कृष्ण भगवान की जय। गौरी शंकर भगवान की जय। व्यास भगवान की जय। जगद्गुरु शंकराचार्य भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। శ్రీ దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు జగద్గురు సార్వభౌములు భారతీ తీర్థ మహాస్వామి వారి చరణారవిందాలకు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, అధిక మాసం అనే పేరుతో పిలువబడే పురుషోత్తమ మాస మాహాత్మ్యాన్ని, అదేవిధంగా భాగవతంలోని భాగవతోత్తముల కథలను చెప్పుకునేటువంటి సందర్భంలో ఈనాడు 3వ భాగంలో ప్రవేశిస్తున్నటువంటి మనందరినీ ఆ భగవంతుడు వాసుదేవుడు రక్షించుగాక. మాసాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి మాసము పురుషోత్తమ మాసము. ఈ మాసాన్ని మలమాసము అని, ఈ మాసంలో ఏ విధమైనటువంటి సత్కార్యానుష్ఠానాలను చేయకూడదు అని నిషేధం చేసినప్పటికీ నిందించడం పనికిరాదు. ఈ మాసాన్ని గౌరవించాలి, ఈ మాసానికి సంబంధించిన నియమాలను పాటించాలి. ఈ మాసానికి సంబంధించిన నియమాలను, అదేవిధంగా మాసాన్ని ధిక్కరించడం వలన, దీన్ని గౌరవించకపోవడం వలన పాండవులు అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవించినారు అని, ద్రౌపదీదేవికి కూడా అదే విధమైనటువంటి లోక విడ్డూరమైనటువంటి పంచభర్తృత్వం అనేటువంటిది ఏర్పడ్డది అని, అనేక రకాలైనటువంటి అంశాలను గురించి గడిచిన భాగంలో మనం విన్నాం. సూతుడు శౌనకాదులకు ఈ కథను చెప్పుతూ ఉన్నాడు. బదరికావనంలో శ్రీ నారాయణమూర్తి నారదునికి ఈ కథను చెప్పుతూ ఉన్నాడు. పరమపావనమైనటువంటి ఈ కథాశ్రవణం వలన పురుషోత్తమ మాసములోని నియమాలను పాటించి పురుషోత్తముని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఉత్సుకత మనందరికీ కూడా ఏర్పడుతుంది. వ్యాసుని యొక్క రచనలే అంత గొప్పగా ఉన్నాయి. కార్తీక మాసము యొక్క మాహాత్మ్యాన్ని వినగానే కార్తీక మాస నియమాలనన్నింటినీ పాటిద్దామా,
అనిపిస్తుంది. భాగవతం యొక్క మాహాత్మ్యాన్ని వినగానే భాగవతాన్నంతా కూడా శ్రద్ధగా శ్రవణం చేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. అంత గొప్పగా రచిస్తాడు వ్యాసభగవానుడు. అందుకని అనేక సాష్టాంగ ప్రణామాలను వ్యాసదేవునికి సమర్పించుకుంటూ కథలో ప్రవేశిస్తూ ఉన్నాను. పూర్వకాలంలో దృఢధన్వ అనేటువంటి పేరు గల ఒక మహారాజు గారు సూర్యవంశంలో ప్రాదుర్భవించి పురుషోత్తమాసము యొక్క సేవన వలన పుత్రులను పౌత్రులను పొందినటువంటి వాడై భగవల్లోకమైనటువంటి పురుషోత్తమ లోకమైనటువంటి గోలోకానికి ఆయన చేరుకున్నాడయ్యా నారదా అనగానే ఆ దృఢధన్వ మహారాజుకు సంబంధించినటువంటి చరిత్రను విస్తారంగా వర్ణించి చెప్పవయ్యా అని ప్రార్థన చేయడంతో ఆ కథాభాగాన్ని చెప్పుతూ ఉన్నాడు నారాయణమూర్తి నారదుల వారికి. పూర్వకాలంలో చిత్రధర్మ అనేటువంటి పేరు గల సత్యపరాక్రముడు, అతి తేజస్వి, సత్యాన్ని నిరంతరం మాట్లాడుతూ ఉండేటువంటి వాడు, ప్రజలనందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు పుట్టినాడు దృఢధన్వ అని. చాలా సుందరమైనటువంటి రూపం గలవాడు. ఆ పిల్లవానికి అనేక రకాలైనటువంటి విద్యలను నేర్పించినాడు. ఆ తర్వాత యుక్త వయసు వచ్చినది. పిల్లవానికి వివాహం చేసిన తర్వాత అన్ని రకాలైనటువంటి యోగ్యతలు ఉన్నటువంటి నా కుమారుణ్ణి రాజ్యంలో ఉత్తరాధికారిగా చేసి ఇక నేను విశ్రాంతిని స్వీకరిస్తాను అని భావించి ఆ చిత్రధర్మ దృఢధన్వను రాజ్యంలో స్థాపించినటువంటి వాడై తాను అరణ్యానికి బయలుదేరి వెళ్ళినాడు. అతఃపరం కిమత్ర అస్తి సంసారే సారవర్జితే. ఈ సంసారంలో ఎన్నాళ్ళు భోగాలను అనుభవిస్తూ కూర్చున్నా ఈ భోగాల సంబంధించినటువంటి అనుభవం ఇక నాకు చాలు అనేటువంటి అలంబుద్ధి ఏనాటికి కూడా పుట్టదు. అందుకని ఏనాడైనా ఒకనాడు వీటన్నిటినీ కూడా త్యజించి ముక్త సంగులమై ఇంద్రియమూలకమైనటువంటి భోగలాలసతను దూరాన పెట్టి ఆ అఖండ అద్వయ స్వరూపుడైనటువంటి సచ్చిదానంద ఘనస్వరూపుడైనటువంటి పరమాత్మను మనమంతా కూడా తెలుసుకునేందుకోసమే ప్రయత్నం చేయాలి. ఆరాధయామి శ్రీకృష్ణం ద్విభుజం మురళీధరం. రెండు భుజాలు కలిగినటువంటి మురళీధరుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి నేను ఆరాధన చేస్తాను. ఇంకా ఎటువంటి వాడు? ప్రసన్నవదనం శాంతం భక్తానాం అభయప్రదం. భక్తులకు అభయాన్ని ఇచ్చేటువంటి శాంతుడు ప్రసన్నవదనుడు అయినటువంటి ఆయనను నేను శరణాగతి పొందుతాను. చిత్రధర్మ ఈ విధంగా భావిస్తూ ఉన్నాడు. ధ్రువుడు, అంబరీషుడు, శర్యాతి, యయాతి, శిబి, రంతిదేవుడు, శశిబిందు, భీష్ముడు, విదురుడు, దుష్యంతుడు, భరతుడు, పృథువు, ఉత్తానపాదుడు, ప్రహ్లాదుడు, విభీషణుడు మొదలైనటువంటి ఏ పరమ భాగవతోత్తములున్నారో వీళ్లే కాకుండా ఇంకా అనేక మంది రాజన్యులంతా కూడా ఆ కృష్ణుణ్ణి శరణాగతి పొందినటువంటి వారై ఉత్తమ గతిని పొందినారు. అందుకని ఇప్పటికైనా నేను అరణ్యాల్లోకి వెళ్ళి సద్గురువును ఆశ్రయించినటువంటి వాడనై నా శేష జీవితాన్ని వనాల్లో గడిపి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడనవుతాను అని భావించి దృఢధన్వను రాజ్యంలో స్థాపించినటువంటి వాడై తాను అరణ్యానికి బయలుదేరి వెళ్ళినాడు చిత్రధర్మ. పులహునికి సంబంధించినటువంటి ఆశ్రమానికి చేరుకున్నాడు. బ్రహ్మదేవుని యొక్క సాక్షాత్ పుత్రుడైనటువంటి ఆ పులహుని యొక్క ఆశ్రమము చాలా ప్రశాంతంగా ఉన్నది. శ్రీకృష్ణుణ్ణి మనస్సులో నిరంతరం చింతిస్తూ ఉన్నటువంటి వాడై, నిస్పృహుడై, అన్ని కోరికలను వదిలిపెట్టినటువంటి వాడై నిరంతరము అక్కడ తపస్సు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు ఆయనకు అటువంటి కాలం వచ్చినది. ఈ శరీరముతో అనుభవించే భోగాలకు సంబంధించినటువంటి అవకాశము ఇక సమాప్తమైపోయినది. ఈ శరీరాన్ని వదిలిపెట్టినాడు, ప్రాణత్యాగం చేసినాడు. తన తండ్రి గారు మరణించినాడనేటువంటి విషయాన్ని తెలుసుకొని
ఆయనకు అన్ని సంస్కారాలు చేసినాడు ఈ దృఢధన్వ అనేటువంటి పేరు గల మహారాజు గారు. ఆ తర్వాత గుణసుందరి అనేటువంటి పేరు గల ఒక అమ్మాయిని వివాహం చేసుకొని తండ్రి గారు తనకు అప్పజెప్పినటువంటి ఏ రాజ్యం గలదో ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించినాడు. ప్రజలనందరినీ కూడా కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉన్నటువంటి వాడై ఎంతో శ్రద్ధ ఆసక్తులతో ధర్మాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడై తాను ధర్మాన్ని ఆచరిస్తూ ప్రజల చేత ధర్మాన్ని ఆచరింపజేస్తూ ఉన్నటువంటి వాడై రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. దృఢధన్వా గుణైఖ్యాత శాంతో దాంతో దృఢవ్రత. అనతి కాలంలోనే తండ్రి గారికి ఏ గొప్పనైనటువంటి పేరు వచ్చినదో అదే పేరును సంపాదించుకున్నాడు. జగత్తులో ఉన్న వాళ్ళంతా కూడా దృఢధన్వను చాలా గొప్పగా కీర్తిస్తూ ఉన్నారు. వేదాంగాలను అధ్యయనం చేసినాడు. ధనుర్విద్యలో విశారదుడైనాడు. అరిషడ్వర్గాన్ని జయించినటువంటి వాడైనాడు. ఓర్పుతో పృథివీతో సమానమైన వాడు, గాంభీర్యంలో సాగరంతో సమానమైన వాడు. ఈ విధంగా ఏకపత్ని వ్రతంలో శ్రీరామచంద్రునితో సమానమైనటువంటి వాడు. ఈ విధంగా ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు అంతఃపురంలో ఈ దృఢధన్వ మహారాజు గారు నిద్రపోతూ ఉన్నాడు. నిద్ర రావడం లేదు ఆయనకు. ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తూ ఉన్నాడు అనంటే, నేను అనుభవించేటువంటి ఈ భోగాలున్నాయో ఈ భోగాలన్నీ కూడా ఇంద్రాది దేవతలకు ఉండేటువంటి భోగాలను నేను ఈ భూలోకంలోనే అనుభవిస్తూ ఉన్నాను. ఇంతటి భోగ సంపత్తి నాకెట్లా సంక్రమించినది? ఎక్కడ చూసినా కానీ రాజ్యాల్లో ఉండేటువంటి రాజులకు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులకు శత్రువులు ఉంటారు. కానీ శత్రువర్గము లేకుండా నేను ఈ రాజ్యాన్ని ఎట్లా నేను పరిపాలించగలుగుతున్నాను? అంతేకాదు, చెప్పితే వినేటువంటి గుణవతి అయినటువంటి సుందరి అయినటువంటి భార్య పరిచర్యలు చేస్తూ గుణవంతులైనటువంటి పుత్రులతో కూడుకొని పొగిడేటువంటి ప్రజలతో కూడుకున్నటువంటి వాడని నేను ఇన్ని రకాలైనటువంటి సుఖాలను భోగాలను అనుభవిస్తూ ఉన్నాను అనంటే అసలు నేను ఆచరించినటువంటి పుణ్యకర్మ ఏదై ఉంటుంది అని ఆలోచించడం ప్రారంభించినాడు ఆయన. నాకు తెలిసి మాత్రము ఏ తపస్సును నేను ఆచరించలేదు. విశేషంగా నాకు ఇటువంటి సుఖాలన్నీ ప్రాప్తించాలి అని ఏ ధర్మాన్ని నేను ఆచరించలేదు, ఏ దానాన్ని చేయలేదు. అయినప్పుడు ఇంత గొప్పనైనటువంటి సుఖానుభవం నాకు ఎట్లా కలుగుతున్నది? నాకు కలిగినటువంటి ఈ సందేహం గలదో ఈ సందేహాన్ని తీర్చేవారు ఎవరై ఉన్నారు? అటువంటి మహానుభావుడు ఎప్పుడు వస్తాడా నా సమీపానికి అని ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. నిద్ర పట్టలేదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచినటువంటి వాడి స్నానం చేసి యథావిధిగా దేవతా పూజాదులన్నిటిని కూడా ముగించుకున్నటువంటి వాడి ఆనాడు అరణ్యానికి వెళ్ళి క్రూర మృగాలను హింసించడానికై ప్రజలపై దండయాత్ర చేస్తూ ఉన్నటువంటి ఏ క్రూర మృగాలు ఉన్నాయో వాటిని వేటాడడం కోసమై అరణ్యానికి వెళ్ళినాడు. క్రూర మృగాలను హింసించినాడు. ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ చెట్టు పైన ఒక చిలుక వాలి ఆ చిలుక ఈ విధంగా మానవ భాషలో మాట్లాడుతున్నది. దృఢధన్వ మహారాజు గారికి వినవచ్చేట్టుగా ఏమంటూ ఉన్నది అనంటే, నచింతయసి తత్వం త్వం తత్కథం పారమేష్యసి, నచింతయసి తత్వం త్వం కథం త్వం పారమేష్యసి అని ఈ విధమైనటువంటి మాటలను అంటూ ఉన్నటువంటిది. ఒకటికి 2 మార్లు 3 మార్లు అని రెక్కలు కొట్టుకుంటూ ఆ చెట్టుపై నుండి ఎగిరిపోయినది. ఒకటికి 4 సార్లు ఈ మాటలు అన్న తర్వాత ఈ దృఢధన్వ మహారాజు గారికి ఆ మాటలకు సంబంధించిన అర్థము గోచరించడం లేదు. కాకపోతే ఆ అన్నటువంటి మాటలన్నీ కూడా తనకు నోటికి వచ్చినాయి. ఇంటికి తిరిగి వచ్చినాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత తిందామంటే ఆహారం పోవడం లేదు, పడుకుందామంటే నిద్ర పట్టడం లేదు. ఈ విధంగా
అరణ్యానికి వెళ్ళి వచ్చినటువంటి తన భర్తకు సంబంధించిన పరిస్థితిని గమనించి చాలా బాధపడుతున్నది గుణసుందరి, ఆయన భార్య. అనేక రకాలుగా ప్రయత్నం చేసినది, రకరకాలైనటువంటి చికిత్సలు ఇప్పించినది వైద్యుల చేత. కానీ వైద్యులంతా కూడా ఈయనకు ఏ విధమైనటువంటి అనారోగ్యం లేదమ్మా అన్నారు. భాగ్యవశాన ఇదంతా జరిగిన తర్వాత ఒకనాడు ఆయన రాజ్యానికి వాల్మీకి మహర్షి వేంచేసినాడు. వచ్చినటువంటి వాల్మీకి మహర్షికి అర్ఘ్యపాద్య ఆచమనాలను ఇచ్చినారు. ఆయన ఉన్నతమైనటువంటి ఆసనం పైన కూర్చొని ఉన్నాడు. రెండు చేతులు జోడించి ఇన్నాళ్ల నుండి తాను అనుభవిస్తూ ఉన్నటువంటి ఏ దుఃఖము గలదో ఆ దుఃఖాన్ని గురించి వివరించడం ప్రారంభించినాడు. నిజానికి దృఢధన్వకు ఏ విధమైనటువంటి దుఃఖాలు లేవు అని చెప్పుకున్నాం. ఆయన ప్రజా పరిపాలన చక్కగా చేస్తూ ఉన్నాడు, ప్రజలు గౌరవిస్తూ ఉన్నారు, భార్య అనుకూలవతి అయి ఉన్నది. అన్ని రకాల గొప్పనైనటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి చింత అల్లా ఒకటే. అరణ్యానికి వెళ్ళినప్పుడు అరణ్యంలో ఆ చిలుక అన్నటువంటి ఏ మాటలు ఉన్నాయో ఆ మాటలు పదే పదే జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏ పని కూడా చేయడానికి మనసొప్పడం లేదు. అందుకని వచ్చినటువంటి ఏ వాల్మీకి మహర్షి ఉన్నాడో ఈ వాల్మీకి మహర్షికి నాకున్నటువంటి చింతను నీకు చెప్పుతానయ్యా, నా చింతను నీవు తొలగించి నాకు ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఉపదేశం చేయి అన్నాడు. నీకున్న చింత ఏమిటయ్యా అన్నాడు వాల్మీకి. అప్పుడు ఆయన చెప్పుతున్నాడు, వేటాడే నిమిత్తమే అరణ్యానికి వెళ్ళినాను. క్రూర మృగాలను వేటాడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో ఒక చిలుక నాతో ఈ విధంగా అన్నది, నచింతయసి తత్వం త్వం తత్కథం పారమేష్యసి, నచింతయసి తత్వం త్వం తత్కథం పారమేష్యసి అని 1కి 4 సార్లు ఇదే మాట అంటూ ఉన్నటువంటిది ఆకాశానికి ఎగిరిపోయినది. దీనికి అర్థమేమిటో నాకు తెలియదయ్యా. ఆనాటి నుండి నాకు నిద్ర పట్టడం లేదు, ఆహారం ఇష్టం అవడం లేదు, తిందామంటే ఏ భోగాలు కూడా నాకు ఆ ఆనందాన్ని ఇవ్వడం లేదు. అందుకని నాకున్నటువంటి ఈ దుఃఖాన్ని మహాత్ముడవైనటువంటి నీవే తొలగించే సమర్థుడవై ఉన్నావు. నా భాగ్యవశాన నీవు ఇక్కడికి వచ్చి చేరుకున్నావు, నన్ను ఉద్ధరించవయ్యా అని ఈ విధంగా దృఢధన్వ వాల్మీకి మహర్షికి నమస్కారం చేసి ప్రార్థన చేసినాడు. అప్పుడు వాల్మీకి చాలా సంతోషపడి, చింతాతురః కథం రాజన్, నీవు చింతించే అవసరం లేదయ్యా. ఒక్కసారి కళ్ళు మూసుకొని తన పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా తెలుసుకున్నటువంటి వాడై నీ గత జన్మకు సంబంధించిన వృత్తాంతముతో ముడివడి ఉన్నది ఈ చిలుక పలుకులు ఏవైతే ఉన్నాయో, ఆ చిలుక మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీ గత జన్మకు సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి నీ పూర్వజన్మ వృత్తాంతాన్ని వినాలి నీవు అని వాల్మీకి దృఢధన్వ మహారాజు గారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలంలో నీవు ద్రవిడ దేశంలో సుదేవ అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణిగా ఉండేవాణివి. తామ్రపర్ణి అనేటువంటి నదీ తీరంలో నీవు నివాసం చేస్తూ ఉండేవాడవు. పరమధార్మికుడవు, సత్యవాదివి. ఏది నీకు ప్రాప్తమైతే ప్రాప్తమైనటువంటి వస్తువులతో సంతోషాన్ని పొందేవాడవు. వేదాధ్యయన సంపన్నుడవు, విష్ణుభక్తి పరాయణుడవు. అగ్నిహోత్రాదులన్నీ కూడా నీవు చక్కగా నిత్యాగ్నిహోత్రివై ఉండి పరిపాలన చేస్తూ ఉండేవాడవు. నారాయణమూర్తిని చాలా గొప్పగా సంతోషపెడుతూ ఉండేవాడు. అటువంటి నీకు గౌతమి అనేటువంటి పేరు గల ఒక భార్య ఉండేది. ఆమె నీకు అనేక రకాల పరిచర్యలు చేస్తూ ఉండేది. సుదేవ అనేటువంటి పేరు గల నీకు ఆ గౌతమి అనేక రకాల సేవలు చేస్తూ ఉండేది. పతివ్రత ధర్మాలన్నింటినీ కూడా చక్కగా పాటిస్తూ ఉండేది. ఇట్లా ఉంటూ ఉండగా సంసారమేమో ధర్మమయంగా కొనసాగుతూ ఉన్నది, కానీ సంతానము కలగడం లేదు. అందుకని ఆ సుదేవ అనేటువంటి పేరు గల బ్రాహ్మణుడు చాలా దుఃఖాతురుడైనాడు. తన భార్యను గౌతమిని ఒకనాడు పిలిచి, ఈ సంసారంలో
సంతానము కలగకపోతే జీవుడు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తాడో ఆ దుఃఖము ఎట్లా ఉంటుందో అది నేను చక్కగా ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నానే. సంతానము లేనటువంటి సంసారము దుఃఖమయమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఒక పిల్లవాడిని గనలేదు, పుట్టినటువంటి పిల్లవాడికి జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన సంస్కారాలు ఆచరించకపోతిని, వానికి సకాలానికి ఉపనయన సంస్కారం కూడా చేయలేదు, వేదాన్ని అధ్యాపనం చేయాలనేటువంటి కోరిక ఉండే ఈ కోరికలు ఉన్నాయో ఇవేవి కూడా ఈడేరకుండా ఇన్నేళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. ఈ సంసారంలో మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాము. అంతేకాదు సద్యోమే మృతిరేవాస్తు నహ్యాయుశ్చ ప్రియం మమ. ఇటువంటి నా కోరికలేవీ తీరకుండా సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నాకు చావైనా రాలేదు అని బాధపడుతూ ఉన్నటువంటి భర్తను చూచి భార్య గౌతమి ఈ విధంగా మాట్లాడుతున్నది. ఏమయ్యా, ఎందుకు నీవు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తావు? నేను చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు అని ఆ గౌతమి యోగ్యురాలైనటువంటి పతివ్రత శిరోమణి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ అన్నది. నీవు సత్యధర్మ పరాయణుడవై ఉన్నావు, అనేక ధర్మకార్యాలను ఆచరించి ఉన్నావు, ఎన్నో ధర్మ రహస్యాలు నీకు తెలుసును. అటువంటి నీవు నాకు సంతానం లేదు, నేను మరణిస్తే బాగుండును అనేటువంటి భావాన్ని పొందుతూ ఉన్నావు. ఇది సరైనటువంటి భావం కాదయ్యా. పురాణాల్లో నీవు చిత్రకేతుకు సంబంధించినటువంటి కథను వినలేదా? చిత్రకేతు మహారాజు గారికి సంతానం లేని సమయంలో నారదుడు, అంగీరసుడు వచ్చి ఒక ఫలాన్ని ఇవ్వడంతో ఆయనకు సంతానం కలిగినది. కాలాంతరంలో ఆ పిల్లవాడు మరణించినాడు. నారద, అంగీరసులు వచ్చి జనన మరణాలకు సంబంధించిన విషయాన్ని బోధించి ఆయనను జ్ఞానిగా చేసినటువంటి విషయం మర్చిపోయినావయ్యా. ఎవరు ఆచరించినటువంటి కర్మలున్నాయో ఆ కర్మల యొక్క ఫలమే వాళ్లకు ఉత్తమమైనటువంటి మార్గాన్ని అనుగ్రహిస్తుంది. కానీ ఒకవేళ వాళ్లకు గడిచిన జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలము లేకపోయినట్టయితే పుత్రప్రాప్తి, ధనప్రాప్తి మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలాలు ఉంటాయో అవి లభించవు. ఒకవేళ బలవంతాన అనుష్ఠానాదుల ద్వారా వాటిని చేసుకున్నట్టయితే వాళ్ళు శాశ్వతంగా, ఆ ధనాదులు శాశ్వతంగా ఉంటాయి అనేటువంటి నమ్మిక కూడా లేదయ్యా. ఇవన్నీ పురాణాల్లో నీవు చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు చూసి ఉండలేదా అని భర్తతో ఈ విధంగా మాట్లాడినది గౌతమి. తథాపి తవ సత్పుత్రలాలసా చేత్తపోధన ఆరాధయ జగన్నాథం హరిం సర్వార్థదం ముదా. ఒకవేళ నేను చెప్పినటువంటి మాటలను నీవు అంగీకరించక పుత్రుడుగానే కావాలనేటువంటి కోరికతో కూడుకోనున్నావు అనంటే అన్నిటినీ ఈడేర్చేటువంటి వాడు, ఏ కోరికలంటే ఆ కోరికలను ఇచ్చేటువంటి మహా గొప్పనైనటువంటి దేవతామూర్తి శ్రీమన్నారాయణమూర్తిని గురించి ఉపాసన చేయి. తప్పకుండా సర్వార్థప్రదుడైనటువంటి నారాయణమూర్తి మన కోరికను తప్పకుండా ఈడేరుస్తాడయ్యా అని ఉపాయాన్ని చెప్పినది గౌతమి. అప్పుడు ఆ సుదేవుడు నారాయణమూర్తిని గురించి ఉపాసన చేయడం ప్రారంభించినాడు. తామ్రపర్ణి అనేటువంటి పేరు గల నదీ తీరంలో స్నానం చేసినటువంటి వాడి, అక్కడ ఎండిపోయిన ఆకులను తింటూ ఉన్నటువంటి వాడి నిద్రాహారాలను మానివేసి శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అని కృష్ణునికి సంబంధించిన, నారాయణమూర్తికి సంబంధించిన అనేక మంత్రాలను ఉపాసన చేస్తూ ఉన్నాడు. శరీరము శుష్కించిపోయినది, అనేక రోజులు గడిచిపోయినాయి. ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి ఈ సుదేవ బ్రాహ్మణి పైన కరుణ కలిగినది. గరుత్మంతునితో కూడుకున్నటువంటి వాడై నారాయణమూర్తి ప్రత్యక్షమైనాడు. దీర్ఘదండ ప్రణామం చేసినాడు. నారాయణమూర్తిని గురించి స్తోత్రం చేయడం ప్రారంభించినాడు.
నమస్తే దేవదేవేశ త్రైలోక్యాభయద ప్రభో సర్వేశ్వర నమస్తేస్తు త్వామహం శరణం గతః పాహి మాం పరమేశాన శరణాగతవత్సల జగద్వంద్య నమస్తేస్తు ప్రపన్న భయభంజన జయస్వరూపం జయదం జయేశం జయకారణం విశ్వాధారం విశ్వసంస్థం విశ్వకారణకారణం అని చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేసినాడు. అతి దుఃఖంలో నిమగ్నమై ఉన్నటువంటి నాకున్నటువంటి దుఃఖాన్ని తొలగించవయ్యా అని స్తోత్రాన్ని సమాప్తి చేసి ఆ సుదేవ బ్రాహ్మణుడు నారాయణమూర్తికి ఈ విధంగా నమస్కారం చేసినాడు, దీర్ఘదండ ప్రణామాలు చేసినాడు. భగవంతుడు చాలా సంతుష్టాంతరంగుడైనటువంటి వాడై నీకేం వరం కావానో కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు సుదేవుడు అంటాడు, నా విషయంలో నీవు గనక ఒకవేళ ప్రసన్నుడవై ఉంటే హే ప్రభు, సత్పుత్రం దేహి మే విష్ణో పురాణ పురుషోత్తమ, నాకు ఒక సత్పుత్రుణ్ణి అనుగ్రహించు. నా కోరిక అదే. అనేక సంవత్సరాల నుండి నేను అటువంటి కుమారుణ్ణి కనాలి అనేటువంటి భావంతో ఉన్నాను. నాకు సత్పుత్రుణ్ణి అనుగ్రహించు అని ప్రార్థన చేసినాడు. ఈ మాటను వినగానే నారాయణమూర్తి ఏమన్నాడు అనంటే, హే సుదేవా, నీవు ఇంకా ఈ పుత్రుణ్ణి వదిలిపెట్టి నా వలన ఎటువంటి వరాన్నైనా కోరుకోవచ్చు, ఇవ్వగలను. కానీ పుత్రుణ్ణి అనుగ్రహించు అనేటువంటి ఈ కోరికను కోరినావో ఇది నేను నీకు తీర్చలేనయ్యా అన్నాడు. ఎందుకు అనంటే, తత్ర నైవాస్తితే పుత్రసుఖం సప్తసు జన్మసు, నీవు చేసినటువంటి కర్మ వలన 7 జన్మల వరకు నీకు పుత్ర సంతాన నిమిత్తమైనటువంటి సుఖం అనేటువంటిది లేదు. కాబట్టి అదొక్కటి వదిలిపెట్టి ఇంకా ఏదైనా నీవు కోరుకో, అదేయమపి ఇవ్వకూడనిదైనప్పటికీ కూడా నేను నీకు దాన్ని ఇస్తాను. ఇదొక్కటి మాత్రము ఈ కోరికను అడగకయ్యా అన్నాడు. ఎప్పుడైతే నారాయణమూర్తి ఈ మాటను అన్నాడో అనగానే నారాయణమూర్తి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం కాగానే నేను కోరిన కోరికను తప్పకుండా ఈడేరుస్తాడనే నమ్మికతో ఉన్నటువంటి ఆ సుదేవుడు నేలపైన పడిపోయినాడు, మూర్ఛితుడైపోయినాడు. సమీపంలో ఉన్నటువంటి గౌతమి భార్య నీళ్లు జల్లి ఆ మూర్ఛామగ్నుడైనటువంటి ఆయనను లేపి సకల ప్రదుడైనటువంటి వాడై నారాయణమూర్తి మనదుట ప్రత్యక్షమై కూడా మనకు భాగ్యరేఖ రాసి లేకపోవడం వలన, పుణ్యం అనేటువంటిది మనలో లేకపోవడం వలన ఆయన కూడా స్వతంత్రుడై నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను. 7 జన్మల వరకు లేనటువంటి సంతానం, అటువంటి దురదృష్టం నీకున్నప్పటికీ కూడా దాన్ని నేను రూపుమాపి నీకు సంతానాన్ని ఇస్తున్నాను అని అనడం లేదు. కారణం ఏమిటి అంటే, అభాగ్యస్య కృతోద్యోగో ముమూర్షోరివ భేషజం, మనకు అటువంటి భాగ్యం లేనప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు గనక లేవయ్యా అని ఆయన లేపుతూ ఉన్నది. ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా నిరాశ నిస్పృహలతో కూడుకోనున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఘటనంతా కూడా మధ్యలో ఉన్నటువంటి గరుత్మంతుడు చూస్తూ ఉన్నాడు. నారాయణమూర్తితో ఏకాంతంలో మాట్లాడుతూ ఉన్నాడు గరుత్మంతుడు. ఏమంటూ ఉన్నాడు అనంటే, హే నారాయణ, వైకుంఠలోకం నుండి ఈ సుదేవ శర్మకు వరాన్ని ఇవ్వడం కోసమే నాపైన నీవు వచ్చినావు. ఎంతోమంది భక్తుల సమీపానికి వెళ్ళి నీవు ఆ భక్తులు ఏది కోరితే దాన్ని తథాస్తు అనేటువంటి వరాన్నిచ్చి వైకుంఠధామానికి వెళ్ళిపోయేవాడివి. కానీ ఈనాడు జరిగినటువంటి ఈ ఘటన నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నదయ్యా. ఆయన పెద్ద గొప్పనైనటువంటి కోరికలు ఏమీ కోరలేదు కదా, ఒక సత్పుత్రుణ్ణి నాకు అనుగ్రహించు అని కోరుకున్నాడు. అటువంటి చిన్న కోరికను ఈడేర్చి వైకుంఠధామానికి మనం వెళ్ళిపోతే సరిపోయేది. దానికి బదులు 7 జన్మల వరకు నీకు పుత్ర సంతాన జనితమైనటువంటి సుఖం అనేటువంటిది లేదు అనేటువంటి ఈ మాట నాడి దానికన్నా వేరే ఇతరమైనటువంటి కోరికలను కోరుకో అని అన్నావయ్యా నీవు.
దీనివల్ల ఏమవుతుంది అంటే నారాయణుడవైన నీపైన ఉన్నటువంటి గౌరవము ఏ విష్ణు భక్తులు ఉన్నారో ఆ విష్ణు భక్తులకు లేకుండా పోతుందయ్యా. అందుకని ఆ సుదేవా శర్మకు నీవు తప్పకుండా వరాన్ని అనుగ్రహించు, ఏ కోరిన కోరిక ఉన్నదో ఆ కోరికను ఈడేర్చవయ్యా అని ప్రార్థన చేసినాడు. గజమర్పయత పుంసో హి అంకుశేక పరిశ్రమ. సర్వప్రదుడవైనటువంటి నీకుండేటువంటి లక్షణం ఎంత గొప్పది అనంటే చాలా గొప్పనైనటువంటిది. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ నారాయణుడైన నిన్ను గురించి గొప్పగా కీర్తిస్తూ ఉన్నాయి. నీవెటువంటి వాడవు అంటే ఏనుగను దానం చేస్తావు. ఏనుగను దానం చేస్తానయ్యా, కానీ అంకుశాన్ని మాత్రం నా దగ్గరే ఉంచుకుంటాను అని అంటారా ఎవరైనా? ఏనుగ పోయిన తర్వాత అంకుశం ఎందుకు, అంకుశం కూడా తీసుకపో అని అంటారు. ఎట్లానో అతఃపరం నకేనాపి సేవ్యతే. మోక్షాన్ని కూడా అది కష్టము, అది నేను ఇవ్వలేను అని అనకుండా ముక్తి సామ్రాజ్యానికి అధిపత్యం చేస్తావు ఎవరైనా కోరుకున్నట్టయితే. అటువంటి గొప్ప గొప్పనైనటువంటి వరాలను ఇచ్చేటువంటి దేవదేవుడు నీవు. ఒకవేళ ఈ విధంగా ఇది తప్ప ఇంకోటి కోరుకో అనే మాటను అన్నావు, ఈ మాట అందరికీ తెలిసినది అనంటే ఇక ముందు నారాయణుడు అయినటువంటి నిన్ను ఎవరు కూడా ఉపాసించరయ్యా ప్రభు. అతఃపరం నకేనాపి సేవ్యతే తే పదాంబుజం. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం శక్తి నీకున్నది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఎవడి నుండి సాధ్యము కాదు అని అనుకుంటాడో అటువంటి అసాధ్యమైనటువంటి విషయాన్ని కూడా నీవు సుసాధ్యం చేయగలుగుతావు. అటువంటి నీవు ఈ విధంగా ఆ బ్రాహ్మణికి వరాన్ని ఇవ్వకుండా ఉదాసీనంగా ఉండడం నాకు బాగా అనిపించడం లేదయ్యా అని మధ్యవర్తిగా ఈ గరుత్మంతుడు ఈ మాటలన్నీ కూడా అన్నాడు శ్రీమన్నారాయణమూర్తితో. అప్పుడు నారాయణమూర్తి ఈ మాటలన్నిటిని కూడా విన్న తర్వాత గరుత్మంతునితో అన్నాడు, హే గరుత్మంత, నేనైతే వానికి వరాన్ని ఇవ్వను, నీవు నా అనుగ్రహపాత్రుడు కదా, నీవు వెళ్ళి ఆ సుదేవునికి ఆయన కోరినటువంటి వరాన్ని అనుగ్రహించి రావయ్యా అన్నాడు. అనగానే గరుత్మంతుడు వెళ్ళి నారాయణమూర్తికి పాడు పేరు రాకూడదు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ బ్రాహ్మణి సమీపానికి వచ్చి బ్రాహ్మణితో అంటున్నాడు, హే బ్రాహ్మణ, నీ కోరినటువంటి కోరికను నేను ఈడేరుస్తాను. నారాయణమూర్తి ఈడేర్చలేదు. ఆయన యొక్క ఆదేశాన్ని స్వీకరించినటువంటి వాడని నేను నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను అని అనుగ్రహించినాడు. నారాయణమూర్తిని తనపైన కూర్చుండబెట్టుకున్నటువంటి వాడై వైకుంఠధామానికి వెళ్ళిపోయినాడు. దృఢధన్వాకు సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా వాల్మీకి మహర్షి ఆయనకు వినిపిస్తున్నాడు. గత జన్మలో ఆయన సుదేవ బ్రాహ్మణుడై ఉన్నాడు. కాలాంతరంలో ఆమె గర్భాన్ని ధరించినది, 9 మాసాలు మోసినది. 10వ మాసంలో ఒక చాలా గొప్పనైనటువంటి సుందరాకారుడైనటువంటి పుత్రునికి జన్మనిచ్చినది. ఆ సుదేవ శర్మకు సంతోషానికి అవధులు లేకుండా పోయినాయి. ఎంత ఆనందాన్ని అనుభవించినాడో. గరుత్మంతుని యొక్క అనుగ్రహం వలన పుట్టినాడు కాబట్టి ఆ పుత్రునికి శుకదేవ అనేటువంటి నామాన్ని పెట్టినాడు. శుకదేవేతి నామాయం పుత్రోస్తు మమ వల్లభ. శుకదేవ అనేటువంటి పేరు పెట్టినాడు. ఆ పిల్లవానికి జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన సంస్కారాలన్నీ కూడా చాలా గొప్పగా చేసినాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ పిల్లవానికి తన ఇంటి విద్య అయినటువంటి ఏ వేద విద్య ఉన్నదో ఆ వేద విద్యనంతా కూడా చక్కగా చెప్పుతూ సంతోషాన్ని పొందుతున్నాడు. ఏ కోరిక నాకు పూర్వం ఉండేనో ఆ కోరిక ఇప్పుడు నాకు చక్కగా తీరుతూ ఉన్నది అని సంతోషపడుతూ ఉన్నాడు. ఇంతలో ఆయన ఆశ్రమానికి దేవలుడు అనేటువంటి పేరు గల ఒక ఋషీశ్వరుడు వచ్చినాడు. రాగానే తన కుమారుణ్ణి నమస్కారం చేయించినాడు. మన ఇంటికి ఏ పెద్దలు వచ్చినా కానీ మనము నమస్కరిస్తూ మనతో పాటు పిల్లలతో నమస్కారం చేయించడం అనేటువంటిది సంప్రదాయం.
ఆ వచ్చినటువంటి దేవరుడు పిల్లవాని యొక్క లక్షణాలన్నిటి కూడా చూసి వినయ విధేయతలకు చాలా సంతోషపడ్డటువంటి వాడై ఆశీర్వాదాన్ని చేసినాడు. విద్యావాన్ భవ, గుణవాన్ భవ అన్నాడు. ఆయుష్మాన్ భవ అనేటువంటి మాటను అనలేదు ఆయన. సమీపంలో ఉన్నటువంటి సుదేవుడు దేవరుడు చాలా గొప్పనైనటువంటి జ్ఞాని కాబట్టి ఆయన సమీపానికి తీసుకువెళ్ళి మా పిల్లవాణి యొక్క ఈ లక్షణాలను చూచి వీని భవిష్యత్తును గురించి చెప్పండి అని అడిగినాడు. అప్పుడు పిల్లవాణి యొక్క ముఖ లక్షణాలన్నిటిని కూడా చూచి కళ్ళు, ముక్కు, కనుబొమ్మలు, పండ్ల వరస, వేళ్ళు, చేతులు, పాదములు మొదలైనటువంటి వాటినన్నిటి కూడా చూసి చాలా యోగ్యుడైనటువంటి వాడయ్యా నీ పిల్లవాడు, నీవు చాలా ధన్యుడవు. నారాయణమూర్తి యొక్క ఆదేశాన్ని పొందినటువంటి గరుత్మంతుడి ద్వారా పొందినటువంటి ఈ పిల్లవాడిని నీవు చాలా గొప్పగా సిద్ధం చేస్తూ ఉన్నావు. వీడు వేదశాస్త్రాల్లో నిష్ణాతుడవుతూ ఉన్నాడు అని ఆయనకున్నటువంటి లక్షణాలన్నిటి కూడా చెప్పుతూ ఆయుష్యాన్ని గురించి ఆలోచన చేద్దాము అని ఒక్కసారి కళ్ళు మూసి తెరిచే వరకు ఆయనకు వేడి నిట్టూర్పు వచ్చినది దేవరునికి. సమీపంలో ఉన్నటువంటి సుదేవుడు, ఏమయ్యా అన్నీ గొప్పనైనటువంటి మాటలు చెప్పినారు, ఆయుష్యాన్ని గురించి చెప్పడానికి నీవు కళ్ళు మూసుకొని తెరిచి వేడి నిట్టూర్పును వదులుతున్నావు, కారణం ఏమిటి అని ప్రశ్న వేయగానే అప్పుడు ఆ దేవరుడు ఏమన్నాడు అనంటే, 12వ సంవత్సరపు వయసులో నీ పిల్లవానికి జలగండం ఉన్నది, ఆ జలంలో పడి వాడు ప్రాణత్యాగం చేస్తాడు అనే మాటను చెప్పినాడు. వచ్చిన దారిన వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే ఇది జరిగిపోయినదో ఆనాటి నుండి చాలా దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. చాలా బాధాతప్త హృదయంతో కూడుకొని ఉన్నాడు. జరగవలసిన దాన్ని ఎవడు కూడా ఆపలేడు. ఇంతలో ఏమైనది, ఒకనాడు సమిధలను తీసుకురావడం కోసమై అరణ్యానికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నటువంటి వాడి నీళ్లలో స్నానం చేయడానికి దిగి నీళ్లలో మునిగిపోయినాడు. ఆయన ప్రాణాలు పోయినాయి పిల్లవాడిని. తోటి స్నేహితులు వచ్చి ఈ విషయాన్ని సుదేవకు చెప్పగానే మరణించినటువంటి ఆ పిల్లవాని యొక్క శవాన్ని తన తొడలపైన ఉంచుకున్నటువంటి వాడి ఏడవడం ప్రారంభించినాడు. హే పుత్రా, నా హృదయంలో ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉండేనో వాటన్నిటిని కూడా ఈడేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో సకాలానికి జాతకర్మ, నామకరణ, అన్నప్రాశనాది సంస్కారాలను చేసి ఉపనయనమైనటువంటి నీకు వేదశాస్త్రాలన్నిటినీ నేర్పుతున్న సమయంలో అవాంతరంగా మధ్యలో నీవు వెళ్ళిపోయినావయ్యా. నా దుఃఖానికి అవధి లేదు, నీవు మరణించడానికి వీల్లేదు, నీవు బ్రతకాలి అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఎంతమంది బంధువులు వచ్చి మరణించినటువంటి పుత్రుణ్ణి గురించి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సుదేవ దుఃఖాన్ని ఆపే ప్రయత్నం చేసినా ఆయన ఆగడం లేదు. వచ్చిన బంధువులంతా కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు. మమజ్జ అగాధతో ఏసౌ, ఈ విధంగా అనేక రకాల కారణాలు చెప్పుతూ పిల్లవాడికి సంబంధించినటువంటి అంత్య సంస్కారం చేయమని చెప్పినా అసలు చేయడం లేదు. ఆ పిల్లవాడిని తన తొడలపైన కూర్చుండబెట్టుకున్నటువంటి వాడి ఏడుస్తూ ఉన్నాడు. నారాయణమూర్తిని గురించి స్తోత్రం చేస్తున్నాడు. గోవింద విష్ణో యదునాథ నాథ శ్రీరుక్మిణీ ప్రాణపతే మురారే దీనానుకంపిన్ భగవన్ దయాళో మాం పాహి పుత్రానలతాపతప్తం దేవాధిదేవాఖిలలోకనాథ గోపాల గోపీశ రథాంగపాణే కలిందకన్యా విషదోషహారిన్ మాం పాహి పుత్రానలతాపతప్తం వైకుంఠ విష్ణో నరకాసురారే చరాచరాధరార భవాబ్ధిపోత బ్రహ్మాదిదేవానతపాదపీఠ మాం పాహి పుత్రానలతప్త మాం పాహి పుత్రానలతాపతప్తం శఠో మదన్యో భవితాన కోపి
యో దేవకీసూను వచో విలంఘ్య పుత్రే దురాశాం కృతవాన్ అభాగ్యో లభేత కో దృష్ట వినష్ట వస్తు. కృష్ణ పరమాత్మను గురించి స్తోత్రం చేస్తూ అత్యాశకు పోయినటువంటి వాడని నా భార్య చెప్పినప్పటికీ కూడా వినకుండా నాకు పుత్ర సంతానం కావాలనేటువంటి షఠాంతో నిన్ను గురించి తపస్సు చేసినాను. నీవు అక్కడికి 7 జన్మల వరకు నీకు పుత్ర సంతానం లేదు అని అన్నావు. అయినా గరుత్మంతుడి ద్వారా నాకు ఈ పుత్రుడిని అనుగ్రహించినావు. పుత్రుణ్ణి ఇచ్చినట్టుగా ఇచ్చి వీడిని అంతర్ధానం చేసినావయ్యా హే కృష్ణ అని ఏడుస్తూ ఉన్నాడు. ఒకటి కాదు, 2 కాదు, నెల రోజులు ఆ పిల్లవాడిని తన తొడలపైన పడుకోబెట్టుకున్నటువంటి వాడి ఏడుస్తూ ఉన్నాడు. ఆ నెల రోజులు ఏవి అనంటే పురుషోత్తమ మాసానికి సంబంధించిన నెల రోజులవి. బయట కూర్చోన్నాడు, ఆరు బయట వర్షపు ధారలు పడుతూ ఉన్నాయి, లేవడు. ఎండ కొడుతూ ఉన్నది, అయినా లేవడు. ఎవరైనా ఆహారాన్ని తీసుకువచ్చిస్తారు, ఆహారాన్ని సేవించడు, నీళ్లు తాగడు. ఈ విధంగా నీళ్లను స్వీకరించకుండా, ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాస వ్రతాన్ని చేసినటువంటి వాడి, నిద్రను పోకుండా జాగరణ చేసినటువంటి వాడి నెల రోజులు ఈ విధంగా కాలాన్ని గడిపినాడు. ఆ తర్వాత నెల రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కృష్ణుని గురించి ఈ విధంగా స్తోత్రం చేసినాడో, ప్రభు అయినటువంటి పురుషోత్తముని యొక్క మాసమైన ఈ పురుషోత్తమ మాసానికి సంబంధించిన నియమాలను పాటించడం వలన పురుషోత్తముడు చాలా సంతుష్టాంతరంగుడైనటువంటి వాడై అతని ఎదుట ప్రత్యక్షమైనాడు. భో భో సుదేవ ధన్యోసి, హే సుదేవా నీవు చాలా ధన్యుడవయ్యా. నీ భాగ్యాన్ని వర్ణించడానికి ఎవడు కూడా ముల్లోకాల్లో సమర్థుడు లేడు. నేను నీకు సంబంధించిన విషయాన్ని గురించి చెప్పుతూ ఉన్నాను, వినవయ్యా. 12 సహస్రాయు పుత్రస్తే భవితా ద్విజ. 1200 సంవత్సరాలు నీ కుమారుడు జీవించి ఉంటాడు. ఇందులో ఏమీ సందేహించే అవసరం లేదు. నీకు నేను 7 జన్మల వరకు కొడుకు లేడు అనేటువంటి మాటనని గరుత్మంతుని ద్వారా ఇప్పించినాను. ఆ పుత్రుణ్ణి నీవు పొందినావు. అల్పాయుష్కుడైనటువంటి ఈ పుత్రుడు మరణించినాడు. కానీ 7 జన్మల వరకు సంతానయోగం లేనటువంటి ఏ దురదృష్టం ఉండెనో, ఏ అపుణ్యం ఉండెనో, ఆ అపుణ్యాన్నంతా కూడా తొలగించుకున్నటువంటి వాడవై మహాపుణ్యవంతుడవైనావు. ఈ పురుషోత్తమ మాస నియమాలను పాటించడం వలన అటువంటి స్థితి నీకు వచ్చినది. అందుకని నీ కుమారుడు బ్రతుకుతాడు. వీడు 1200 సంవత్సరాల వరకు జీవనాన్ని కొనసాగిస్తాడు. తవ పుత్రసుఖం దృష్ట్వా దేవగంధర్వ మానవాః. దేవగంధర్వ మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నీవు పుత్రసుఖాన్ని పొందుతున్నటువంటి విషయాన్ని గమనించి వాళ్ళంతా కూడా ఈర్ష్యతో కూడుకొని ఉంటారయ్యా. ఈ విషయంలో నేను నీకు ఒక కథను చెప్తాను విను అని ఓ కథను చెప్పడం ప్రారంభించినాడు కృష్ణ పరమాత్మ సుదేవునికి. పూర్వకాలంలో ధను అనేటువంటి పేరు గల ఒక మహా గొప్పనైనటువంటి తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఋషివరుడు ఉండేవాడు, మునీశ్వరుడు ఉండేవాడు. ఆయన అమరం పుత్రమన్విచ్చం తపస్తేపే సుదారుణం. అమరుడైనటువంటి ఒక కుమారుణ్ణి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో సుదారుణమైనటువంటి తపస్సును ఆచరించినాడు. కృష్ణుడు సుదేవుడు అనేటువంటి పేరు గల బ్రాహ్మణునికి ఈ కథను చెప్పుతూ ఉన్నాడు. ప్రపన్న వత్సరుడైనటువంటి భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. ఏమయ్యా, ఎందుకు నా గురించి తపస్సు చేస్తున్నావు అనంటే ధనుడు అన్నాడు, అమరుడైనటువంటి కుమారుని నాకు అనుగ్రహించు, నా కోరిక అదే అన్నాడు. ఆ మాటను విన్న తర్వాత నీవు తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించినావు, కానీ
ఆచరించినటువంటి ఈ తపస్సుకు తగ్గట్టుగా ఫలాన్ని ఇవ్వాలి. మరణం లేకుండా మాత్రము పుత్రుడు ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని ఒక నియమం ఉన్నది కాబట్టి పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించిన వాడికి మళ్ళీ పుట్టుక అనేటువంటిది ఉండే ఉంటుంది. అందుకని ఇంకా ఏదైనా రీతిలో నీ కుమారునికి సంబంధించిన విషయాన్ని కోరుకో అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఈ ఎదురుగా ఉన్నటువంటి ఏ పర్వతం ఉన్నదో ఆ పర్వతము ఏనాడు నష్టమవుతుందో అంతవరకు నా కుమారుడు ఉండేట్టుగా అనుగ్రహించు అనగానే తథాస్తు అన్నాడు నారాయణమూర్తి. స్వధామానికి వెళ్ళిపోయినాడు. పర్వతము శాశ్వతంగా ఉంటుంది, నా కుమారుడు కూడా శాశ్వతంగా ఉంటాడు అనుకున్నాడు. ధను అనేటువంటి పేరు గల ఆయన ధనుశర్మ. కాలాంతరంలో ఆయనకు కుమారుడు పుట్టినాడు. అనేక రకాలైనటువంటి వేదాలు బోధించినాడు. ఒకనాడు మహిషుడు అనేటువంటి పేరు గల ఒక ఋషీశ్వరుడు శాలిగ్రామాలను పూజిస్తూ ఉంటే ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ శాలిగ్రామాలన్నిటి కూడా తీసుకుని వెళ్ళి నీళ్లలో పారవేసినాడు. అనేక రోజుల నుండి సాక్షాత్తు తన కళ్ళ ఎదుట పరమాత్మ ఉన్నాడు అని భావించి శాలిగ్రామయందు విష్ణు భావనను పొంది ఉపాసిస్తున్నటువంటి ఆ మహిషుడు అనేటువంటి పేరు గల మునీశ్వరునికి ఒక్కసారి కోపం వచ్చినది, ఆవేశం వచ్చినది. కోపమైనటువంటి చూపులతో చూసి వాడిని సంహారం చేయాలి అని అనుకున్నాడు. కానీ వాడు చావడం లేదు. కారణమేమిటి? ఆ పర్వతం ఎంతకాలం ఉంటుందో అంతకాలం వీడు బ్రతికే ఉంటాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ మహిషుడు అనేటువంటి పేరు గల మునీశ్వరుడు ధ్యానం చేసినాడు. నేను క్రూరమైన దృష్టితో చూచినప్పటికీ కూడా వీడు మరణించడం లేదు, కారణం ఏమై ఉంటుందా అని ఆలోచన చేస్తే ఎదుట ఉన్నటువంటి పర్వతం ఉన్నంత వరకు వీడు ప్రాణాలతోనే ఉంటాడు అని భావించినాడు. అప్పుడు ఆ మహిషుడు ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వదిలినాడు. కోటాను కోట్ల మహిషాలు ఆయన నిశ్వాసాల్లో నుండి బయలుదేరి ఏ పర్వతం ఉన్నదో ఆ పర్వతాన్ని తునాతునకలు చేసి పారేసినాయి. పర్వతం ఎప్పుడైతే నష్టమైపోయినదో అప్పుడు ఈ ధను యొక్క కుమారుడు వాడు కూడా ప్రాణత్యాగం చేసినాడు అనే ఈ కథను సుదేవునికి కృష్ణ పరమాత్మ చెప్పి, ఏవం హఠాప్త పుత్రాయేన సుఖం యాంతి కుత్రచిత్ వైనతేయేన యో దత్తః తనయోయం తపోధన తేన త్వం పుత్రవాన్ లోకే స్పృహణీయో భవిష్యసి. పుత్ర సంతాన యోగం లేదు అని జ్యోతిష్యాదుల ద్వారా తెలిసిన తర్వాత హఠాత్తు బలాత్కారముగా ఎవరైతే పుత్రులను పొందుతారో వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయినా కానీ నీవు 7 జన్మల వరకు పుత్రయోగం లేనివాడవైనప్పటికీ కూడా గరుత్మంతుని ద్వారా అల్పాయుష్కుడైనటువంటి పుత్రుణ్ణి పొంది నాకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి ఈ పురుషోత్తమ మాసానికి సంబంధించిన నియమాలను పాటించడం వలన నాకు ప్రీతిపాత్రుడవైనావు. మాత్రమే కాదు, నీవు కూడా పుణ్యపుంజాన్ని పెంచుకున్నావు. దానితో 7 జన్మల వరకు సంతాన యోగం లేనటువంటి ఏ అధర్మం ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో అది తొలగిపోయినది. పుణ్యపుంజము నీకు అనుగ్రహాన్ని కలిగింపజేసినది అనేటువంటి మాటను చెప్పినాడు. సహపుత్రేణ సర్వదా తతస్త్వం బ్రహ్మణో లోకం గత్వా తత్ర మహత్సుఖం. ఈ విధంగా ఈ పుత్రునితో కూడుకున్నటువంటి వాడవై నీవు చాలా కాలం ఇక్కడ సుఖాలను అనుభవించి కాలాంతరంలో బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి వాడవై దివ్య వర్ష సహస్రాలు దేవతా సంబంధమైనటువంటి 1000 ఏళ్ళు అక్కడ నీవు భోగాలను అనుభవించిన తర్వాత ఒక చక్రవర్తిగా ఆవిర్భవిస్తావు. దృఢధన్వ అనేటువంటి పేరుతో నీవు జన్మిస్తావు. 10,000 సంవత్సరాలు భూమండలానికి సంబంధించిన భోగభాగ్యాలను అనుభవించిన తర్వాత నీకు పుట్టినటువంటి ఈనాటి కుమారుడే ఆ జన్మలో నీకు
జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు భోగాలను అనుభవించినా మానవునికి భోగాల నుండి నివృత్తి అనేటువంటిది ఉండదు. అందుకని వటవృక్షం సమాశ్రిత్య త్వామేవం బోధయిష్యసి. వటవృక్షాన్ని ఆశ్రయించినటువంటి వాడి గడిచిన జన్మలో గరుత్మంతుని ద్వారా నీకు ఇవ్వబడ్డటువంటి ఏ కుమారుడున్నాడో, శుకదేవుడు అనేటువంటి పేరు నీవు పెట్టుకున్నావో బ్రాహ్మణిగా ఉన్న సమయంలో, హే దుర్ధన్వా, ఆ శుకదేవుడే ఇప్పుడు శుకరూపాన్ని ధరించినటువంటి వాడి ఆ వటవృక్షం పైకి వచ్చి ఈ విధమైనటువంటి మాటలను అన్నాడు. ఆ మాటలను నీవు విన్నావు. ఏమన్నాడు మాటలు? హే రాజా, ఎన్ని రోజులు నీవు భోగాలను అనుభవించినా తత్వాన్ని తెలుసుకోకపోయినట్టయితే నీకు మోక్షం అనేటువంటిది లేదు అనేటువంటి మాటలన్నీ వెళ్ళిపోయినది కదా. అందుకని ఇప్పటికైనా నీవు విషయభోగములను దూరం చేసుకున్నటువంటి వాడవై కృష్ణుని యొక్క చరణారవిందాలను ఆశ్రయించి సద్గతిని పొందవయ్యా. ఆ చిలుక అన్నటువంటి మాటల యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, పరమ పురుషుడైనటువంటి నిర్గుణ నిరాకారుడైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మను నీవు ఆశ్రయించాలి. పరమాత్మను ఆశ్రయించాలి అంటే భోగభాగ్యాలు ఏవైతే నీవు అనుభవిస్తూ ఉన్నావో వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టాలి. నాకు పరమాత్మ యొక్క పొందిక కావాలి, భోగభాగ్యాలు ఉండాలి అనంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. రెండూ కూడా ఒకే చోట ఉండవు. ఇంద్రియమూలకమైనటువంటి భోగాలన్నింటినీ కూడా అనుభవించేటువంటి భోగాలను, వాటిపైన ఉండేటువంటి లాలసతను వదిలిపెట్టి వాటి యందు ఉండేటువంటి ఏ ప్రేమ, ఏ అనుభవం వలన వచ్చేటువంటి ఆనందము, దానంతా కూడా కృష్ణుని చరణారవిందాలను సేవించే విషయంలో నీవు ఉంచవయ్యా. ఈ మాటలే నీకు ఆ చిలుక చెప్పినది అనే ఈ మాటలు చెప్పినటువంటి వాడి వాల్మీకి తన ఆశ్రమానికి వెళ్ళిపోయినాడయ్యా. ఏకమప్యుపవాసం యః, వాల్మీకి ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ధన్వ ఈ విషయాలన్నిటి కూడా తెలుసుకున్నాడు. ఓహో, ఒక నెలలో నా జీవిత కాలంలో పురుషోత్తమ మాసము వచ్చిన సందర్భంలో పురుషోత్తమ మాసానికి సంబంధించిన నియమాలను పాటించాలి అనే ఉద్దేశపూర్వకంగా కాకుండా అనుద్దేశపూర్వకంగా పుత్రుడు మరణించినాడు, మరణించిన పుత్రునికి సంబంధించిన అంత్య సంస్కారాలు చేసే ఇష్టము లేకుండా తొడలపైన పడుకోబెట్టుకొని నిద్రాహారాలను మానివేసి చేసినటువంటి ఏ జాగరణాదులున్నాయో, ఉపవాసాదులున్నాయో, నిర్జలోపవాసాదులు, ఆ ఉపవాసాదుల యొక్క పుణ్యఫలము ఈనాడు నన్ను దృఢధన్వ అనేటువంటి పేరు గల చక్రవర్తిగా చేసినాయి. ఆ పుణ్యాలన్నీ కూడా ఎంత గొప్పనైనటువంటిది. అనుద్దేశపూర్వకంగా చేసినటువంటి ఆ పుణ్యమే ఇంత గొప్పనైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినది అన్న తర్వాత, ఎవరైతే పురుషోత్తమ మాసం వచ్చినది, మాసముల్లోకెల్లా అత్యుత్తమమైనటువంటి మాసము అని భావించి ఈ పురుషోత్తమ మాసాన్ని సేవిస్తారో వాళ్ళకి ఇంకా పుణ్యఫలం రాకుండా ఉంటుందా? పురుషోత్తముడు వాళ్ళకి అనుగ్రహాన్ని ఇవ్వకుండా ఉంటాడా? నారద పత్రికావరంలో నారాయణమూర్తి నారదునికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏకమప్యుపవాసం యః కరోతి అస్మింస్తపోనిధే అసావనంత పాపాని భస్మీకృత్య ద్విజోత్తమ. ఒక్కరోజు ఉపవాసం ఉన్న ఈ అధిక మాసంలో అనేక జన్మలలో ఉన్నటువంటి పాపాలన్నిటి కూడా భస్మసాత్ చేసి పారేస్తుంది ఆ ఉపవాసము. అటువంటిది మాసమాత్రం ఎవరైతే నిరాహారంతో ఉంటారో, 3 కాలాల్లో ఎవరైతే స్నానం చేస్తారో, ఎవరైతే అభ్రస్నానాన్ని చేస్తారో, అభ్రస్నానము అంటే ఆకాశము నుండి పడేటువంటి నీళ్లతో స్నానం చేయడం. అభ్రస్నానం త్వయా లబ్ధం మాసమాత్రం తపోనిధే తపోధన. ఉపవాసాలు చేసినాడు, నెల రోజులు అభ్రస్నానాన్ని చేసినాడు, ఇంకా ఆయనకు ఫలం ఎంత గొప్పది ఉంటుంది ఆలోచించు అని ఈ విధంగా
తస్మాత్ సర్వాత్మనా వత్స భవాన్ ధన్యోసి సాంప్రతం. ఈ విధమైనటువంటి పరమాద్భుతమైనటువంటి కథను చెప్పిన తర్వాత విని శౌనకాదృశులంతా కూడా ఏమడుగుతూ ఉన్నారు అనంటే సూత భగవానుణ్ణి, హే సూత, పురుషోత్తమ మాసం ఇంత శ్రేష్టమైనది అని చెప్పుతూ ఉన్నావు నీవు. పాండవులకు దుఃఖాన్ని తొలగించినది అన్నావు. ఈనాడు దృఢధన్వ మహారాజు గారికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పి అనుద్దేశపూర్వకముగా ఆచరించినటువంటి పురుషోత్తమ మాసములోని నియమాలను ఆచరించడం వలన ఆయనకి ఇన్ని గొప్పనైనటువంటి సుఖాలు కలిగినాయి అన్నావు. ఇప్పుడు మా అందరికీ ఈ కథలు విన్న తర్వాత పురుషోత్తమ మాసంలో చేయవలసినటువంటి నియమాలేమిటి, పురుషోత్తమ మాసంలో ఏ దానాన్ని ఆచరించాలి, పురుషోత్తమ మాసానికి సంబంధించిన విధి ఏమిటి, ఇదంతా కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఏర్పడ్డదయ్యా. అందుకని హే సూత, ఆ విధిని, ఆ నియమాలను అన్నిటిని కూడా మాకు విస్తారంగా చెప్పినట్టయితే ఈ పురుషోత్తమ మాస నియమాలను మేము కూడా పాటిస్తాము, పురుషోత్తముని యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని అనగా అప్పుడు సూతుడు శౌనకాదుషులకు ఆ నియమాలన్నిటి కూడా చెప్పినాడు. అవన్నీ కూడా రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. గోపాలకృష్ణ భగవానికి జై. పురుషోత్తమ మాస మాహాత్మ్యముతో సహా భాగవతంలో చెప్పబడ్డటువంటి భాగవతోత్తముల యొక్క చరిత్రను కూడా వినాలనేటువంటి సంకల్పంతో మనము భాగవతోత్తముల యొక్క చరిత్రలు వింటూ ఉన్నాం. ఈనాడు వ్యాసకుమారుడైనటువంటి శుకునికి సంబంధించినటువంటి 4 మాటలను భాగవతంలో చెప్పినటువంటి మాటలను విందాం. కారణం ఏమిటి అనంటే అధిక మాసం అనే పేరుతో పిలువబడేటువంటి ఈ పురుషోత్తమ మాసంలో భాగవతంలోని ఒక్క శ్లోకమునైనా వినాలి అని నియమం ఉండడం వలన భాగవతోత్తములైనటువంటి మహాత్ముల యొక్క చరిత్ర నిమిత్తంగా పెట్టుకొని భాగవతంలోని ఆ శ్లోకాన్ని వినిపించడం జరుగుతున్నది. వేదవ్యాసుడు సంతానం లేకుండా ఉన్న సమయంలో వివాహం చేసుకోలేదు. ఆయన నదిలోకి వెళ్ళినాడు, స్నానం చేసినాడు. ఒక చేప వెనుక ఇంకొక చేప వెళుతూ ఉంటే నీళ్లలో సంచారం చేస్తున్నటువంటి చేపలను చూచిన తర్వాత ఆయన కనిపించినది, నాకు కూడా ఒక కొడుకుంటే బాగుండును. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ అనేటువంటి అనేక విషయాలను నేను చెప్పినాను కదా, మరి నాకెందుకు కొడుకు ఉండకూడదు? ఆయన ఆలోచన ఎట్లా ఉన్నది? కొడుకు ఉండాలి కానీ భార్య ఉండకూడదు. దేవి భాగవతంలో విపులంగా వర్ణించినాడు ఈ విషయాన్నంతా కూడా. చివరికి తపస్సు వలన అటువంటి పుత్రుని యొక్క అనుగ్రహాన్ని పొందినాడు ఆయన. అరణ్యంలో అన్నాళ్ళు తపస్సు చేసి వచ్చినటువంటి తాను ఆశ్రమానికి రాగానే అరణి మథన చేస్తూ ఉన్న సమయంలో అందులో ఆయన వీర్యము స్ఖలనమైపడి అందులో నుండి అగ్నితో సమానమైనటువంటి తేజస్సంపన్నుడైనటువంటి మహానుభావుడు అయోనిజుడై ఆవిర్భవించినాడు. పుట్టినవాడు చిలక వంటి ముఖముతో కూడుకున్నాడు కాబట్టి శుక అనేటువంటి పేరును పెట్టినాడు. పుట్టుకతోనే మహాజ్ఞాన సంపన్నుడు ఆయన. అత్యంత విరాగి, వైరాగ్య సంపన్నుడు. ఉపనయన సంస్కారము ఇష్టపడడాయన. జాతకర్మ నామకరణాది సంస్కారాలంటేనే ఇష్టం లేదు. ఉపనయనం ఎందుకు వద్దంటున్నాడు అనంటే, ఉపనయనం ఎందుకు చేస్తారు మీరు అని అడుగుతాడు శుకుడు వేదాన్ని చదవడానికి. ఆ వేదాలు నాకు వచ్చినవి కదా అని అంటాడు.
వివాహం చేసుకోమని అడిగితే వివాహం ఎందుకు చేసుకోవాలి అని ప్రశ్న వేస్తాడు. యజ్ఞయాగాది కర్మలు ఆచరించడానికి అని సమాధానం చెప్తాడు వ్యాసుడు. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి ప్రయోజనం ఏం పొందుతారు అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు అంటాడు, అంతఃకరణ శుద్ధిని పొందుతాడు, ఈశ్వరార్పణం చేసే కర్మఫలాలన్నిటిని కూడా. అంటే ఆ అంతఃకరణ శుద్ధి నాకు ఇప్పుడే ఉన్నది అని అంటాడు. ఈ విధంగా వ్యాసునికి శుకునికి అనేక సంవత్సరాలు ఇటువంటి చర్చలు జరిగినాయి. వ్యాసుని కుమారుడైనటువంటి ఏ శుకుడున్నాడో ఆ శుకుడు మాత్రము జ్ఞానఖని, పరమ భాగవతోత్తముడు. ఏ ఒక్క క్షణము కూడా వృధా చేయడు. భాగవతం ఆరంభం నుండి మొదలుకొని చివరి వరకు 18,000 శ్లోకాల్లో 12 స్కంధాల్లో శుకుడు పరీక్షన్ మహారాజు గారికి జ్ఞానాన్ని బోధించినాడు. వ్యర్థమైనటువంటి ఏ ఒక్క వాక్యము కాదు, పదము కూడా, అక్షరము కూడా ఆయన చెప్పలేదు. మరణించబోయే సమయంలో జీవుడు ఏ విధంగా ఉండాలనో ఆ విషయాన్ని చెప్పినాడు. ఒక్క క్షణాన్ని వృధా చేయకుండా పరమాత్మ యొక్క స్మరణ చేయాలి అని అన్నాడు. పరీక్షకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థి ఏ విధంగా పరీక్షాశాలకు వెళ్ళేంత వరకు పుస్తకాన్ని పట్టుకొని వాడు చదువుతూ ఉంటాడో, జీవుడు కూడా నిరంతరము భగవత్ సంబంధమైనటువంటి నామాన్ని జపిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి అని బోధిస్తాడు. అటువంటి బోధకుడైనటువంటి ఆ వీతరాగి, పుట్టుకతోనే సహజ వైరాగ్య సంపన్నుడైనటువంటి ఆ శుకుడు ఈ జన్మలో కాదు జన్మాంతరంలో కూడా చాలా గొప్పనైనటువంటి జ్ఞానాన్ని శివుని ద్వారా విన్నాడు. శివుడు పార్వతీదేవికి సంబంధించినటువంటి చరిత్ర భవిష్య పురాణంలో వస్తుంది. కౌశిక సంహిత అనేటువంటి పేరు గల సంహితలో కూడా చాలా రమ్యంగా వస్తుంది. కౌశిక సంహితలో శుకునికి సంబంధించినటువంటి వృత్తాంతం వర్ణింపబడ్డది. ఒకనాడు పార్వతీదేవి శివుని సమీపానికి వెళ్ళి శివునితో అంటున్నది, హే శంకరా, కృష్ణునికి సంబంధించినటువంటి కథలను నాకు వినిపించవయ్యా. పార్వతీదేవి అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా మహాదేవుడైనటువంటి శంకరుడు పార్వతితో అన్నాడు, కృష్ణుని కథలంటే చాలా రహస్యము లేనటువంటి కథలే అవి. అందుకని మన ఆశ్రమంలో ఎవరైనా ఇక్కడ ఉన్నారా చూసి రాపో. ఎవరైనా ఉన్నప్పుడు రహస్యాలు చెప్పరు కదా, అందుకని నేను కృష్ణుని కథలు చెప్పేంత వరకు ఎవ్వరూ ఇక్కడికి రాకుండా ఉండాలి, చూసి రాపో అనగానే అంతా చూసి వచ్చినది. పార్వతీదేవి వచ్చే సమయంలో చెట్టు పైన గూడులో ఒక అండము ఉన్నది, పక్షికి సంబంధించిన అండము. ఆమె లోపలికి మళ్ళీ శివుని సమీపానికి వస్తున్నది. ఆ గూటిలో ఉన్నటువంటి అండము నేలపైన పడ్డది, గుడ్డు సొన అంతా కారుతూ ఉన్నది. అది తప్ప ఇంకేమీ కూడా లేదు. శివుని సమీపానికి వచ్చి మహాదేవునితో చెప్పినది, హే శంకరా, నేను మన ఆశ్రమం అంతా చూసి వచ్చినాను, ఎక్కడా ఎవరు కూడా లేరు. ఇక కృష్ణునికి సంబంధించిన కథలను ప్రారంభించు అనగానే 7 రోజుల కథను వినిపించినాడు మహాదేవుడు అయినటువంటి శంకరుడు పార్వతీదేవికి. ఒక నియమం పెట్టినాడు, నేను కథను చెప్పే సమయంలో నీవు నిద్ర మాత్రము పోకూడదు అన్నాడు. నిద్రపోను అన్నది, కానీ ఆమె నిద్రపోయినది. కథ సమాప్తమైన తర్వాత మహాదేవుడు పార్వతీదేవిని చూచి, ఏమే, ఈ భాగవతాన్ని చెప్పుతున్న సమయంలో నిద్రపోకూడదు అని అంటే నీవు నిద్రపోతూ విన్నావా అనగానే, నా కథ అయిపోగానే నేను నిద్రపోయినాను, నాకు నిద్ర వచ్చినది అనగానే ఇంతలో అలికిడి ఏర్పడ్డది అక్కడ. పార్వతి, కృష్ణునికి సంబంధించిన కథలు చెప్పే సమయంలో ఎవ్వరూ ఉండకూడదు, చూచిరమ్మని అన్నాను, ఎవరిదో అలికిడి వినవస్తున్నది,
ఈ రహస్యభూతములైనటువంటి కృష్ణ కథలు ఎవరైనా విన్నారా చూడుపో అనగానే మళ్ళీ ఆ పార్వతీదేవి ఆశ్రమం అంతా చూస్తే ఏ చెట్టు పైన ఉండేటువంటి అండము నేలపైన పడి పగిలిపోయి సొనగారుతూ ఉండెనో అందులో నుండి జీవంతమైనటువంటి ఒక చిలుక బయటికి వచ్చినది. నేను మాత్రము కథనంతా విన్నాను అన్నది. మరణావస్థలోని ఆ సొన భాగవత కథా శ్రవణం చేయడం వలన ప్రాణాన్ని పొందినది. దానికి ప్రాణం వచ్చినది భాగవత కథను ప్రారంభం చేసినప్పటి నుండి మొదలుకొని సమాప్తమయ్యేంత వరకు విన్నది ఆ చిలుక. ఈ పార్వతీదేవి శివుని సమీపానికి వచ్చి ఈ విషయాన్ని చెప్పగానే ఎవరూ లేకుండా ఉన్న సమయంలో చెప్పాలి అనుకున్నాను, ఈ చిలుక విన్నదా అని కోపానికి వచ్చి త్రిశూలముతో దాన్ని వెంటాడినాడు. అనేక అరణ్యాలు దాటుతూ సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి వ్యాసుని ఆశ్రమానికి వచ్చినది చిలుక. అప్పుడే ఆవలింత తీస్తూ ఉన్నాడు. ఆయన ముఖంలోకి వెళ్ళి అంతర్ధానమైపోయినది చిలుక. వెంట వచ్చినటువంటి శివుడు అక్కడెక్కడా కూడా చిలుక లేకపోవడాన్ని గమనించినాడు, వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో ఆ వ్యాసుని యొక్క వీర్యము నుండి అరణిలో నుండి ఆవిర్భవించినాడు మహా గొప్ప మేధావి అయినటువంటి ఆ శుకదేవుడు. గత జన్మలో భాగవతానికి సంబంధించిన కథనంతా శివుని ద్వారా విని నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాసుని యొక్క వీర్యము ద్వారా జన్మించినటువంటి వాడు పరమ భాగవతోత్తముడు కాకుండా సామాన్యమైనటువంటి వ్యక్తి అవుతాడు ఆ శుకదేవుడు. పుట్టుకతోనే వైరాగ్య సంపత్తి ఏర్పడ్డది ఆయనకు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా. ఉపనయన సంస్కారాలు ఏవి కూడా లేవు ఆయనకు. ఎందుకు ఉపనయనం చేసుకోవు అనంటే, నాకు ఆ సత్కర్మానుష్ఠానాల వలన ఏ ప్రయోజనము అపేక్షించను, నేను ఏ ప్రయోజనాపేక్ష నాకు లేదు, నాకు అవేవి అవసరం లేదు అని అంటాడు. అపేత కృత్యం. కానీ ఆ శుకుడు తన సమీపంలో కూర్చొనుంటే ఏదో నిండుతనం ఉంటుంది, సంతోషం ఉంటుంది వ్యాసునికి. కూర్చోరా నాయనా అంటే కూర్చోడు, ఒక క్షణం ఒక్కచోట ఉండడు, ఎప్పటికీ సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళినాడు అనంటే ఈయనకు ధ్యానము నిలకడగా ఉండదు. శుకుని వెంట ఈయన బడగెత్తుతూ వెళుతూ ఉంటాడు. యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. ఒక ప్రియుణ్ణి గురించి ప్రియురాలు విరహాన్ని పొందినట్టుగా, పుత్రుణ్ణి గురించి విరహాన్ని పొందినటువంటి ఈ వ్యాసుడు పుత్రా అని గట్టిగా అరుస్తాడు. పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. పుత్రాన్ని ఎప్పుడైతే గట్టిగా అంటాడో అనగానే ప్రతిధ్వనిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా పుత్రా పుత్రా పుత్ర అనేటువంటి మాటను అంటూ ఉంటాయి. అంటే వ్యాసుడు ఒక్కసారి ప్రకృతిని చూచినాడు. ప్రకృతి అంతా కూడా ఏం చెప్పుతున్నది వ్యాసునితో అనంటే, హే వ్యాస, ఒక శరీరంలో నీవు నీ పుత్రుణ్ణి చూస్తూ ఉన్నావు, కానీ నీ పుత్రుడు మాత్రము పరమాత్మను సర్వవ్యాపకునిగా చూస్తూ ఉన్నాడు. నీకన్నా నీ కుమారుడు చాలా గొప్పనైనటువంటి మేధావి, గొప్పనైనటువంటి జ్ఞాని. ఉపాధి సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి విషయంలో సోపాధికమైనటువంటి జ్ఞానాన్ని వదిలిపెట్టి నిరుపాధికమైనటువంటి ఉపాధి రహితమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని చేసుకున్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించినాడయ్యా ఆయన. అటువంటి వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి శుకదేవునికి నమస్కారము అన్నాడు. శౌనకాదృశులంతా కూడా సూతుణ్ణి భాగవతం చెప్పబయ్యా అని అడిగినారు. సూతుడు ఎవరి ద్వారా భాగవతాన్ని విన్నాడు అనంటే వ్యాసుని ద్వారా భాగవతాన్ని విన్నాడు. సూతుడు వ్యాసుని యొక్క శిష్యుడు.
వ్యాసుని ద్వారా భాగవతాన్ని విన్నాడు కాబట్టి భాగవతాన్ని చెప్పే సమయంలో మొట్టమొదట వ్యాసునికి నమస్కారం చేయాలి. కానీ సూతుడు శుకునికి నమస్కారం చేసినాడు. ఆ శుకునికి నమస్కారం చేసిన మొట్టమొదటి శ్లోకమే యం అనుపేతమపేత కృత్యం యస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మదీపమతితీర్షయతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి మునులకందరికీ గురువు అయినటువంటి ఏ శుకుడున్నాడో ఆ శుకునికి నేను నమస్కారం చేస్తున్నాను. ఆ శుకుడు ఎటువంటి వాడు? తన అనుభవము ద్వారా శృతుల యొక్క సారభూతమైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ ఆనంద స్వరూపుడై ఉన్నాడు అని చెప్పబడ్డదో, శృతులలో చెప్పబడ్డదో, ఆ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను యుక్తుల ద్వారా తెలుసుకోవడం కాదు, అనుభవపూర్వకముగా ఎవడైతే తెలుసుకున్నాడో, అంధకారమని అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని ఏ పరమాత్మ సాక్షాత్కారము ద్వారా తొలగించుకుంటారో లోకంలో ఉన్నటువంటి మానవులు, అటువంటి స్థానాన్ని చేరినటువంటి ఏ శుకుడున్నాడో, జ్ఞానులలోకెల్లా జ్ఞానుడై ఉన్నాడో, ఆయన ఇంకా ఏం చేసినాడు అనంటే, ఎవరైతే సంసారం అనేటువంటి అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారో, అటువంటి వాళ్లకు కరుణయాః పురాణగుహ్యం, కరుణతో ఈ రహస్యభూతమైనటువంటి పురాణాన్ని చెప్పినాడో. ఒకవేళ ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు, ఒక చోట ఆయన పాలు పితికితే ఎంత సమయం పడుతుందో అంతకంటే ఎక్కువ ఆయన కాలాన్ని గడపడు. అటువంటి స్వభావం కలిగినటువంటి తాను 7 రోజులు కదలకుండా ఉన్నాడు అనంటే అది కేవలం మనందరిపైన ఉండేటువంటి వాత్సల్యం వలన, మనందరిపైన ఉండేటువంటి కరుణ వలననే. అందుకని కరుణామయుడైనటువంటి ఏ వ్యాసుని కుమారుడైనటువంటి శుకుడున్నాడో ఆ శుకునికి నమస్కారం చేసి భాగవతాన్ని చెప్తాను వినండయ్యా అని సూతుడు మొట్టమొదట శుకునికి నమస్కారం చేసినాడు, తన గురువుకు తర్వాత నమస్కారం చేసినాడు. నారాయణం నమస్కృత్య అనే శ్లోకంలో సూతుడిని అడుగుదాం, ఎందుకయ్యా నీవు ఈ విధంగా మొట్టమొదట గురువు గారికి నమస్కారం చేయక గురుపుత్రునికి నమస్కారం చేసినావు అనంటే, మా గురువుగారు జ్ఞానాన్ని బోధించినాడు తన కుమారునికి. జ్ఞాని అయినటువంటి శుకుడు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞాని. ఆయన యుక్తులతో పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆనందాన్ని గురించి చెప్పేవాడు కాదు, అనుభవపూర్వకముగా ఆయన ఉండేవాడు. కాబట్టి మా గురువు గారి కంటే గురుపుత్రుడే శ్రేష్టమైనటువంటి గొప్పవాడు. పుత్రాదిచ్ఛేత్ పరాజయం అనేటువంటి మాటకు 100కి 100 యథార్థమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది వాళ్ళ విషయంలో అని ఆ పుత్రుడిని కీర్తిస్తాడు. అంత గొప్పనైనటువంటి పరమ భాగవతోత్తముడు ఇంకెవరైనా ఉంటారా? ఒకనాడు సంసార సంబంధమైనటువంటివే గొప్పనైనటువంటి పదార్థాలు, ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలను అనుభవించవలసినదే. ఇంద్రియాలు ఉన్నవే కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, అయినప్పుడు ఎందుకు చూడకూడదు, ఎందుకు వినకూడదు అని చర్చ చేస్తూ ఉన్నాడు తన కుమారునితో, శుకునితో. అప్పుడు శుకుడు తండ్రి అయినటువంటి వ్యాసదేవునికి ఒక కథ చెప్పినాడు. తండ్రి, నేను ఒక కథ చెప్తాను, తర్వాత నేను ఒక ప్రశ్న వేస్తాను, నీవు సమాధానం చెప్పాలి. ఒక రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో ఒక వేశ్య స్త్రీ ఉన్నది. ఆ వేశ్య సమీపానికి అనేక మంది ధనవంతులు వస్తూ ఉండేవారు. ఒకనాడు రాజుగారు కూడా వెళ్ళినాడు. వేశ్యాలోరుడైనటువంటి రాజు వేశ్యతో ఏమన్నాడు అనంటే, నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి నీ సమీపానికి ఇంకా ఇతర పురుషులు ఎవ్వరూ రాకూడదు. నేను ఎప్పుడు వచ్చినా ఒకవేళ ఇతర పురుషుడు కనబడ్డాడు అనంటే వాని శిరచ్ఛేదం చేసేస్తాను అన్నాడు. సరేనండి అన్నది ఆ వేశ్య.
రాజుగారు రాజకార్యాల్లో నిమగ్నమై ఉన్నాడు. 4 రోజులైనా తన సమీపానికి రాలేదు. పరపురుషులతో భోగలాలసి ఉన్నటువంటి ఆ వేశ్య ఒక ధనవంతుడు వస్తే ఆ ధనవంతుడితో ఆనాడు గడుపుతున్నది కాలాన్ని. సరిగ్గా ఆ రోజుననే రాజుగారు ఆ వేశ్య ఇంటికి వచ్చినాడు. తలుపులు కొట్టినాడు. రాజుగారు వచ్చిన విషయాన్ని గమనించి ఈ ధనవంతుడైనటువంటి ఏ మనిషి ఉన్నాడో వాడిని తీసుకొని వెళ్ళి మలమూత్ర విసర్జన చేసేటువంటి ఆ మలకూపంలో తల కిందికి కాళ్ళు పైకి కట్టేసి, నీవు ఇక్కడే ఉండాలి, ఒకవేళ నీవు రాజుగారికి కనబడ్డావునంటే నీ శిరచ్ఛేదము నా శిరచ్ఛేదం అవుతుంది అని తలుపులు బిగించి రాజుగారిని స్వాగతం చేసి ఆయనతో రాత్రంతా గడిపినది. రాజుగారు ఉషకాలంలో లేచి వెళ్ళిపోయినాడు. బంధించినటువంటి ఏ ధనవంతుడున్నాడో వాణ్ణి కట్లు విప్పి, క్షమించవయ్యా, ఒకవేళ నీ విధంగా రక్షించకపోయినట్టయితే రాజుగారు నీ శిరచ్ఛేదము నా శిరచ్ఛేదము చేసేవాడు, అందుకని ఈ పనిని చేయవలసి వచ్చింది అంటే వాడు వెళ్ళిపోయినాడు, తల కిందికి దించుకున్నటువంటి వాడే. కాలాంతరంలో ఒకనాడు ఈ వేశ్య ఆ ధనవంతుడితో అన్నది, ఏమయ్యా నా సమీపానికి రావడం లేదు అనంటే అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడమ్మా, నాకు జీవితంలో ఆనాటి రాత్రి 5-6 గంటలు ఏ భయంకరమైనటువంటి మలకూపంలో నేను ఉండి దుఃఖాన్ని అనుభవించినానో ఆ దుఃఖము నాకు ఒక జ్ఞానాన్ని ఉపదేశం చేసినది. హేయమైనటువంటి ఈ సుఖం కోసము నీవు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావా? దీన్ని వదిలిపెట్టి ఈ సాధననే గనక ఒకవేళ నీవు పరమాత్మను గురించి చేసినావు అనంటే, ఏ వేశ్యపైన ఉండేటువంటి భావం ఉన్నదో దాన్ని కృష్ణ పరమాత్మ పైన పెట్టినట్టయితే నీవు ఉద్ధరింపబడేవాడవు కదా అని నా అంతరంగము నాకే ఈ విధంగా చెప్పినది. అందుకని నేను ఈ విషయ సుఖాలకు దూరంగా ఉన్నటువంటి వాడనై శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అని కృష్ణుని యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నాను అనగానే వేశ్య తల కిందికి దించుకున్నది. తండ్రి, ఇప్పుడు చెప్పు, విషయ సుఖాలు గొప్పవా, పరమాత్మ యొక్క సుఖము గొప్పదా అనగానే చాలా సంతోషపడ్డాడు వ్యాస భగవానుడు. ఈ విధంగా తాను ఎంతోమందికి ఉపదేశం చేస్తే తన పురాణాలను విని పురాణాల యొక్క శ్రవణం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉద్ధరింపబడ్డారు. కానీ తనకు వచ్చినటువంటి అనుభవపు వాక్యాలను విన్న తర్వాత వ్యాసుడు సంతోషపడ్డాడు. వ్యాసునికి అమితమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేసి నిరంతరము కృష్ణనామాన్ని స్మరించేటువంటి ఏ శుకదేవుడున్నాడో ఆ శుకదేవుడు కరుణామూర్తి. ఆయనను స్మరిస్తే చాలు, ఆయన యొక్క చరిత్రను మనం వింటే చాలు, మన పాపాలన్నీ కూడా పరిహారమైపోతాయి. ఈ భాగవతంలో అనేక మంది భాగవతోత్తములలో శుకదేవుడు పరమ భాగవతోత్తముడు, కృష్ణ భక్తుడు, నిరంతరము కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వాడు. అధ్యాత్మ విద్యలో ముఖ్యమైనటువంటి అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహానుభావుడు. అటువంటి ఆ శుకదేవుని యొక్క స్మరణ మనందరికీ క్షేమాన్ని కలిగింపజేయాలి అనే ఈ విషయాన్ని చెప్పుతూ ఈనాటి భాగవతోత్తముడైనటువంటి శుకుని చరణార విందాలకు అనేకానేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ కథా ప్రవచనాన్ని ముగిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. మహాదేవ.